చంద్రబాబులా ఒక్క అబద్ధం చెప్పి ఉంటే జగన్ 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేవాడన్నారు వైఎస్ఆర్సీ నేత షర్మిల. రుణమాఫీ సాధ్యం కాదని తెలిపినందువల్లే తాము ఆ హామీ ఇవ్వలేదన్నారు ఆమె. వైఎస్ఆర్సీ ప్లీనరీ రెండవ రోజున షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబులా అబద్ధపు హామీ ఇవ్వడం కన్నా ప్రతిపక్షంలో కూర్చోవడమే ఇష్టపడతానంటూ జగన్ చెప్పారన్నారు షర్మిల. 2014 ఎన్నికల్లో చంద్రబాబు గారి లాగా అప్పుడే రాష్ట్రం చీల్చబడి ఉన్న కష్టమైన పరిస్థితుల్లో రుణమాఫీ సాధ్యం కాదు అని తెలిసి కూడా చంద్రబాబు గారి లాగా ఒక్క అబద్ధం చెప్పుంటే, రుణమాఫీ చేస్తామని చంద్రబాబు గారి లాగా ఒక్క అబద్ధపు వాగ్దానం ఇచ్చుంటే అప్పుడే 2014లోనే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చుండేది. కానీ ఇచ్చిన మాట తప్పటం కన్నా నాకు ప్రతిపక్షంలో కూర్చోవడమే ఇష్టమని, ఇచ్చిన మాట తప్పి పొందే అధికారం నాకు వద్దని ఆ రోజు జగనన్న నాతో అన్న మాటలు నాకింకా గుర్తే. ఏపీ సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరిని ఉద్దేశించి షర్మిల కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి మరణానికి కారకుడైన చంద్రబాబు మాంగళ్యాన్ని భువనేశ్వరి ఇంకా చూసుకుంటున్నారని చెప్పారు షర్మిల. ఎన్టీఆర్ ఫోటోకి దండం పెట్టినప్పుడల్లా భువనేశ్వరి తాను పడే వేదన ఎవరికి చెప్పుకోగలదన్నారు షర్మిల. ఆయన భార్య భువనేశ్వరి గారికి దండం పెట్టాలి. జన్మనిచ్చిన తండ్రిని వెన్నుపోటు పొడిచిన, సొంత తండ్రిని అవమానించి ఆయన మరణానికి కారణమైన ఆ మాంగళ్యాన్ని చూసుకొని బ్రతికేస్తుంది. ఎన్టీఆర్ గారి పటానికి దండం పెట్టుకుంటున్న ప్రతిసారి, ఎన్టీఆర్ గారి కళ్ళల్లోకి చూసిన ప్రతిసారి ఆ తల్లి మనసులో పడే వేదన పాపం ఎవరికి చెప్పుకోగలదు? చంద్రబాబు గారివి ఎప్పుడు వెన్నుపోటు రాజకీయాలే.